సీఎం రేవంత్ రెడ్డిపై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని అన్నారు. ఇక రేవంత్ వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని అన్నారు. పరిశ్రమలకు సంబంధించిన 10,000 ఎకరాల భూములను రేవంత్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చిన నుంచి అంతమంది బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ దోచుకుంటూనే ఉన్నది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒకతను ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి. ఏం చేస్తా ఉన్నాడంటే రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల్ని అమ్ముకుంటా ఉన్నాడు. ఎన్ని భూములు అమ్మినాడంటే అమ్మనికి పెట్టినాడంటే మీ అందరికి తెలుసు. అంటే కనీవిని ఎరగని స్కామ్ 5 లక్షల కోట్లు. మీరంటే ఆశ్చర్యపోతారు మీరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 లక్షల కోట్లు అంటే చాలామందికి అర్థం కాదు. 5 లక్షల కోట్లు అంటే మన 2 సంవత్సరాల మొత్తం రాష్ట్రం బడ్జెట్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ ధరకు అమ్ముతున్నారో చూసిందా మీరు? జస్ట్ మీకు చిన్న ఉదాహరణ చూపెడతాం మీకు. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన జియోలో వాళ్ళు ఇచ్చిన ధరనే. ఇక్కడ మీరు చూస్తే ఉదాహరణకి మనము కనబడుతుంది అందరికీ. ఉదాహరణకి ఇప్పుడు ఉప్పల్ తీసుకుందాం. ఓకే, ఉప్పల్ ఎస్ఆర్ఓ వాల్యూ 18,000, అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ 18,000. మనం ఇప్పుడు కూర్చున్న జగిత్యాల వాల్యూ ఎంత తెలుసా? ఎస్ఆర్ఓ వాల్యూ 23,000. నా కొరుట్ల ఎస్ఆర్ఓ వాల్యూ ఎంత తెలుసా? 25,000. అంటే చిన్న టౌన్స్ అయినటువంటి జగిత్యాలు, కొరుట్లలో కూడా 25,000 ఎస్ఆర్ఓ వాల్యూ ఉంది. ఈ ఎస్ఆర్ఓ వాల్యూస్